నమస్కారం. ఒక్కోసారి చిన్న చిన్న విషయాల్లోనే అంటే ఒక చిన్న చిరునవ్వులో కూడా చాలా పెద్ద అర్థాలు దాగుంటాయి కదా. ఈరోజు మనం ఒక పురాతన గ్రంథంలోని అలాంటి ఒక చిరునవ్వు వెనుకున్న లోతైన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ప్రపంచంలోనే గొప్ప ఉపదేశాలలో ఒకటి మాటలతో కాకుండా కేవలం ఒక చిరునవ్వుతో మొదలైతే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది గదా. ఈ ఆలోచనే మనల్ని ఈరోజు ఒక అద్భుతమైన కథలోకి తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు మనం నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదలయ్యేదెక్కడో తెలుసా? ఒక యుద్ధ భూమిలో. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకోండి. ఇరువైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. శంఖాల ధ్వనులు మిన్నంటున్నాయి. అంతా ఉద్రిక్తత. ఆ ఉద్రిక్తత మధ్యలో మనం చూస్తున్న ఈ దృశ్యం ఉంది. ఇది కేవలం ఒక బొమ్మ కాదు, ఇది భగవద్గీతలోనే ఒక ప్రాణమైన ఘట్టం. ఇక్కడ రెండు మహాసైన్యాల మధ్య యోధుడు అర్జునుడు, అతని సారథి శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నారు. చరిత్ర గతిని మార్చిన ఒక గొప్ప సంభాషణకు ఇదే వేదిక. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, ఒక గొప్ప యోధుడు అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, సొంత బంధువులు, తాతలు, గురువులు. వాళ్లతో పోరాడాలనే ఆలోచనే అతన్ని తీవ్రమైన దుఃఖంలోకి, గందరగోళంలోకి నెట్టేసింది. మూల గ్రంథంలో అతన్ని విషిదంతం అంటారు. అంటే దుఃఖంతో కృంగిపోయినవాడనే అర్థం. ఇక నా వల్ల కాదు అన్నట్టుగా ఆయుధాలు పక్కన పడేశాడు. ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది. తన ప్రాణస్నేహితుడు అంతలా బాధపడుతుంటే కృష్ణుడు ఏం చేసి ఉంటాడు? ఓదార్చి ఉంటాడా? ధైర్యం చెప్పి ఉంటాడా? కాదు. గ్రంథంలో వాడిన ఒకే ఒక్క పదం మొత్తం సీన్నే మార్చేస్తోంది. అదేంటంటే ప్రహసన్యవా, అంటే నవ్వుతూ. ఆలోచించండి, ఒకవైపు అర్జునుడి తీవ్రమైన దుఃఖం, మరోవైపు కృష్ణుడి ప్రశాంతమైన చిరునవ్వు. ఎంత తేడా కదా. సహజంగానే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అంత బాధలో ఉన్న ఫ్రెండ్ని చూసి ఎవరైనా నవ్వుతారా? ఇది ఎగతాళి చేయడమా, లేకపోతే ఆ నవ్వు వెనుక మనం ఊహించని ఏదైనా లోతైన అర్థముందా? సరే, ఆ నవ్వు వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధంలో ఆ క్షణంలో వచ్చిన మార్పుని కొంచెం లోతుగా చూడాలి. వాళ్ళ బంధం ఎలా మారిపోయిందో చూద్దాం. అసలు విషయం ఇక్కడే ఉంది. వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నాయంటే, ఆ నవ్వు ఎగతాళి కాదు, అదొక అంగీకారం. చూడండి, సమస్య వచ్చినప్పుడు స్నేహితుడు ఓదారుస్తాడు, మనతో పాటు బాధపడతాడు. కాని గురువు అలా కాదు. గురువు మనకు స్పష్టతను ఇస్తాడు, ఆ బాధను దాటి పైకి చూసే మార్గాన్ని చూపిస్తాడు. ఆ క్షణంలో అర్జునుడు ఒక స్నేహితుడి సలహా కాకుండా ఒక గురువు మార్గదర్శకత్వం కోరుకున్నాడు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇదే శ్లోకంలో కృష్ణుడిని హృషీకేశః అని పిలుస్తారు. అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. ఇది కేవలం ఒక పేరు కాదు, ఆయన మామూలు భావోద్వేగాలకి అతీతుడని, ఎంతో ఉన్నతమైన జ్ఞానస్థితిలో ఉన్నాడని చెప్పడం అన్నమాట. అలాంటి స్థితినుంచే ఆయన సరైన మార్గాన్ని చూపించగలడు. అంటే ఆ చిరునవ్వు ఒక ట్రాన్సిషన్ అన్నమాట. ఒక స్నేహితుడి ఓదార్పు నుండి ఒక గురువు బోధనకి మారే క్షణం అది. ఆ నవ్వుతో కృష్ణుడు చెప్పకనే చెప్పాడు, సరే, ఇప్పుడు నువ్వు నేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నావు, ఇక పాఠం మొదలు. ఆ పాఠమే భగవద్గీత. సో కృష్ణుడి చిరునవ్వుతో ఒక అద్భుతమైన జ్ఞాన ప్రవాహం మొదలైంది. అయితే ఇక్కడొక ప్రశ్న, ఆ బోధన ఒక్క అర్జునుడి కోసమేనా, లేక దాని వెనుక ఇంకా పెద్ద ఉద్దేశం ఏమైనా ఉందా? ఈ విషయంలో వ్యాఖ్యానాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కృష్ణుడు చెప్పిన మాటలు కేవలం ఒక్క అర్జునుడికి మాత్రమే కాదు, ఆ యుద్ధభూమిలో జరిగిన ఆ సంభాషణకు ఒక విశ్వజనీనమైన ఉద్దేశ్యముంది. గీత సందేశం అది ఒక్క వ్యక్తికో, ఒక సమాజానికో, ఒక జాతికో కాదు. అది యావత్ మానవాళి కోసం. కాలంతో, సంస్కృతులతో సంబంధం లేకుండా ఎవరికైనా ఎప్పటికైనా వర్తించే సత్యాలవి. ఆ క్లిష్ట సమయంలో అర్జునుణ్ణి ఒక నిమిత్తంగా చేసుకుని మనందరి కోసం చెప్పబడినవి. సో చివరిగా ఇదంతా మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. మన జీవితంలో కూడా కష్టమైన పరిస్థితులొస్తాయి కదా. అలాంటప్పుడు మనకు కావలసిందేంటి? మనతో పాటు బాధపడే ఒక స్నేహితుడా, లేక ఆ బాధ నుంచి బయటపడే దారి చూపించే ఒక గురువా? ఆలోచించండి.